ఈ నెల 23 నుండి 30 వరకు చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించున్నట్లు భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు. శుక్రవారం నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా అధికారులతో కలిసి చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులను అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా చెరువుగట్టుపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, కంట్రోల్ రూమ్కి వచ్చే ఫిర్యాదులు అన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. చెరువుగట్టు దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారని, అంతేకాక భక్తులు నిద్ర చేయడం ఇక్కడ అలవాటుగా ఉందని, అందువల్ల భక్తులకు అవసరమైన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. బ్రహ్మోత్సవాలపై విస్తృత ప్రచారం కల్పించాలని, హయత్నగర్ నుండి చెరువుగట్టు వరకు ప్రత్యేక బస్సులు నిర్వహించాలని ఆర్టీసీ అధికారులతో కోరారు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రించాలని, మద్యం, మత్తు పదార్థాల వంటివి లేకుండా చూడాలని, పార్కింగ్లో భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి అవసరమైతే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ దేవాలయానికి స్వయం సమృద్ధి ఉన్నందున భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. నేకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదగిరిగుట్ట తర్వాత అతిపెద్ద దేవాలయం చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయమని అన్నారు. ప్రతి అమావాస్యకు 50,000 వరకు భక్తులు ఇక్కడ నిద్ర చేస్తారని, ఏళ్ల తరబడి ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నదని, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ సంవత్సరపు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి 100 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందని, వచ్చే నెలలో ఈ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా శంకుస్థాపనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం దేవాలయం ద్వారా 15 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ నెల 23 నుండి జరిగే శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి సమస్యలు రాకుండా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. సీసీటీవీలను కమాండ్ కంట్రోల్ రూమ్కు టైఅప్ చేయాలని, గుట్టపైన పార్కింగ్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, కింది నుండి దేవాలయానికి వెళ్లే రహదారి ఇబ్బందులు లేకుండా గుంతలు పూడ్చాలని అన్నారు. సమావేశం అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ, 7 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలు పూర్తిగా విజయవంతం చేసేందుకు రూట్ ప్లాన్ తయారు చేయాలని, భక్తులు పార్కింగ్లో దిగినప్పటి నుండి దర్శనం చేసుకుని తిరిగి పార్కింగ్కు వచ్చే వరకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల ప్రణాళికలు రూపొందించాలని, బ్రహ్మోత్సవాల సందర్భంగా 26 ఉదయం నిర్వహించే కళ్యాణోత్సవం రోజు ప్రముఖులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, తగినంత బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని, కళ్యాణ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులకు షామియానాలు, లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేయాలని, వాలంటీర్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ నెల 21లోగా పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరామరెడ్డి, దేవాలయ ఈవో మోహన్, నార్కట్పల్లి తహసీల్దార్ వెంకటేశ్వరరావు, సర్పంచ్ కృష్ణ, ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శర్మ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు బ్రహ్మోత్సవాలలో వారి శాఖ ద్వారా నిర్వహించే కార్యక్రమాలు వివరించారు.